అందరికీ నమస్తే. నేను మీ విశ్వనాథ్ రాజంపేట. ఈరోజు కువైట్ ఇంటర్నేషనల్ స్టేడియంకి అయితే పోవడం జరిగింది. వీడియో అయితే పూర్తి వరకు చూడండి. మామూలుగా అయితే మనం మ్యాచ్ అయితే టీవీల్లో చూడడం జరిగింది. రియల్గా అయితే ఎప్పుడు చూడలేదు. ఇలా బయట దేశం వచ్చినప్పుడు అయితే మనము కారులో వెళ్ళేటప్పుడే కనిపిస్తూ ఉంటాయి స్టేడియంలో. అంతేగాని మనం లోపలికి ఎప్పుడు చూసి ఉండము. నేనైతే డ్యూటీ మీద వెళ్ళాను స్టేడియంకి. లోపలికి వెళ్తానే అక్కడ వీడియో తీయచ్చా లేదని పర్మిషన్ అడిగాను. ఎందుకైనా మంచిది వీడియో అడిగి తీసుకుందాం అనుకున్నాను. అడిగితే ముదీర్ అయితే తీసుకోవచ్చు, ఏం కాదన్నాడు. లోపలికైతే పోయేదానికి ఛాన్స్ లేదు. అన్నీ మొత్తం ఇలా గేట్లన్నీ వేసి ఉన్నారు. సరే అని చెప్పి నేను ముందుకు వెళ్దాము, చూద్దాము అదృష్టం ఉంటుందో లేదో, లోపలికి వెళ్ళే అదృష్టం అని వెళ్ళాను. గేట్ 1 అయితే లాక్ వేశారు. గేట్ 2 అయితే ఓపెన్లోనే ఉండింది. వెళ్ళాను, టైం బాగుంది అనుకున్నా. లేకపోతే ఆ ఛాన్స్ కూడా ఉండదు ఈరోజు. లోపలికైతే వెళ్తే ఏదో కొత్త ప్రపంచము, కొత్త లోకానికైతే వచ్చినట్టుంది. ఆ సంతోషం అయితే చెప్పలేము. మన లైఫ్లో ఇలాంటి ప్లేస్కి వెళ్తామో లేదో కూడా తెలీదు. అలాంటి అదృష్టం అయితే నాకు వచ్చింది. మనము టీవీల్లో మ్యాచ్లు చూడడమే తప్ప ఇలా మనము డైరెక్ట్గా మన కళ్ళతో మనం ఎప్పుడు చూడలేదు. ఇదైతే నేనైతే ఫస్ట్ టైము. నేనైతే అదృష్టంగానే భావిస్తున్నాను ఈ సందర్భాన్ని అయితే. ఎన్ని మ్యాచ్లు ఆడారో, ఎంతమంది విజయాన్ని సాధించారో ఇక్కడ. ప్రతి దేశం ఇక్కడ ఖచ్చితంగా ఆడుంటుంది. ఇది చాలా పెద్ద స్టేడియము, ఇంటర్నేషనల్. చూస్తూ ఉంటే మొత్తం రౌండ్ అంతా నేనైతే టీవీల్లోనే చూడడం తప్ప మనలాంటి మధ్యతరగతి వాళ్ళైతే ఇలాంటి ప్లేస్లో వచ్చి మ్యాచ్ చూడాలి అని మనసులో కూడా ఎప్పుడు అనుకో ఉండం. మనము ఎన్నో మ్యాచ్లు చూసుంటాము టీవీల్లో అయితే. మనం ఎప్పుడే కానీ అనుకోము అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తారులే, డబ్బున్న వాళ్ళు అనుకుంటాము. ఆ వ్యూ అయితే, ఆ బిల్డింగులు అవి అయితే భలే అట్రాక్షన్గా కనిపిస్తున్నాయి. లోపల నుంచి చూస్తూ ఉంటే చాలా నీట్గా ఉంది లోపలైతే. ఇక్కడైతే మామూలుగా పైన ఏమి ఉండదు, ఓపెన్ ప్లేసే పెట్టినారు. స్టేడియం అంటేనే ఇంకా ఓపెన్ ప్లేస్ కదా. ఇది ఎంట్రింగ్ అక్కడ ఉంది కదా, అది వచ్చేసి ప్లేయర్లు కూర్చునేదానికి. అక్కడ చిన్న గ్లాసెస్ రూమ్ మాదిరి ఇచ్చినాడు. ప్లేయర్స్ అక్కడైతే కూర్చుంటారు. దాన్ని మళ్ళా సపరేట్గా వచ్చేసి గేటు పెట్టాడు అక్కడికి, అక్కడ పోయేదానికి లేదు. వాళ్ళు ఆడేటప్పుడు అయితే జనాలు, అరుపులు, కేకలు చూసేదానికైతే భలే ఉంటుంది. ఇప్పుడైతే ఏం లేదు, ఎవ్వరు లేరు ఇక్కడ. ఒక్కడనే ఉన్నా నేనే. చాలా విశాలంగా ఉంది. సీట్లన్నీ నా ఏడైనా కూర్చోవచ్చు. ఇలాంటి పెద్ద పెద్ద స్టేడియంలో ఒక ప్లేయర్ ఆడాలి అంటే, ఇంత దూరం రావాలి అంటే చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడాలి, ఎంత ట్రైనింగ్ తీసుకోవాలి. ఎన్నో లోకల్గా మ్యాచ్లు ఆడితే కానీ ఇలా ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడే అవకాశం ఇవ్వరు. మామూలుగా అయితే ఒక ప్లేయర్ ఆడేటప్పుడు ప్లేయర్ టెన్షన్ పడతాడు, గోల్ వేయాలి, మ్యాచ్ ఆడాలి అని. కానీ నేను డైరెక్ట్గా చూసినాను, ప్లేయర్ల కన్నా కెప్టెన్కి ఉంటుంది టెన్షను. నేనైతే డైరెక్ట్గా ఎన్నోసార్లు చూసినాను. అక్కడ ఆడే వాళ్ళ ప్లేయర్ కన్నా ఆ ట్రైనింగ్ ఇచ్చిన కోచ్ ఉంటుంది కదా, కెప్టెను చాలా టెన్షన్ పడతాడు. నేను పక్క నుండి చూశాను. ఎంత ఎమోషనల్ అంటే గెలవాలని. చాలా టీములు అయితే ఆడుతున్నారు ఇక్కడ. అంటే ఒక టీం అయిపోతే ఇంకో టీము అట్లా వరుసగా వస్తూనే ఉన్నారు. అంటే వీళ్ళందరూ ట్రైనింగ్ అవుతారనమాట చిన్నప్పటి నుంచే. లాస్ట్లో ఫైనల్గా ఎవరైతే అన్ని టీముల మీద గెలుస్తారో అది ఫైనల్ చేసుకుంటారు. ఆ టీం వచ్చి ఇలాంటి పెద్ద స్టేడియాల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో బయట దేశాలతో ఆడే అవకాశం ఉంటుంది. అక్కడ ఉంది కదా బోర్డు, మామూలుగా మనము టీవీలో చూసింటాము. మన క్రికెట్ ఆడేటప్పుడు అక్కడే స్కోర్ పడుతూ ఉంటుంది, అవుట్ అని, రన్నింగ్ స్కోర్ అన్నీ దాంట్లోనే పడేది. ఇక్కడ కూడా గోల్ అంటారు దీన్ని, బాలు.
అంటే దాని నెట్ ఉంటుంది కదా, ఆ నెట్లో బాల్ పడితే ఒక గోల్ వేసినట్టు. అప్పుడు వచ్చి ఇక్కడ పడుతుంది. అది రాంగా రైటా అనే అన్నీ ఇక్కడ ఈ బోర్డులోనే చూపిస్తారు. మన క్రికెట్ ఎట్లా సేమ్ అదే. ఇక్కడ మళ్ళీ గేట్ ఉంది. నేనైతే చాలా హ్యాపీగా, చాలా అదృష్టంగా భావిస్తున్నా. మామూలుగా రావాలంటే అదృష్టం ఉండాలి, టీవీల్లో చూడడమే తప్ప ఇలా వచ్చి ఇలా పెద్ద స్టేడియంలో కూర్చున్నానంటే నా లైఫ్లో గొప్ప విషయమే ఇదైతే. ఎన్నో మ్యాచ్లు జరుగుంటాయి, ఎన్నో దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుని ఉంటారు. అలాంటి స్టేడియంలో నేను ఈరోజు అవకాశం నాకు వచ్చింది ఇలా తిరిగేదానికి. మామూలుగా అయితే ఆడేటప్పుడు అయితే, మ్యాచ్ జరిగేటప్పుడు అయితే ఎలాగో రాలేము, అవకాశం మనకు ఉండదు. కనీసం ఇప్పుడైనా దక్కింది. అక్కడికైతే వెళ్ళాలని ట్రై చేశాను కానీ కుదరలేదు. అక్కడైతే ప్లేయర్లు కూర్చుంటేది, అది ఫస్ట్ క్లాస్ అనుకుంటా. అంత గ్లాసు, అంత మొత్తం గ్లాస్ సెట్టింగు. అక్కడ సీట్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అక్కడంతా ప్లేయర్లు కూర్చుండేది. మొత్తం అంతా పచ్చ గడ్డితో, ఇదంతా గడ్డిగానంతా ఇది. ఈ సీట్లు వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఫస్ట్ క్లాస్ కదా, అంటే మెయిన్ వాళ్ళు కూర్చుంటారు ఇక్కడ. అంటే దేశానికి సంబంధించిన వాళ్ళు. ఇక్కడైతే రన్నింగ్ కూడా చేస్తున్నారు వీళ్ళంతా ప్లేయర్లే. ఇప్పుడైతే నైట్ అయింది, మొత్తం అన్ని లైట్లు వేసినారు. ఈ లైట్లో కింద చిన్న వస్తువు పడినా కూడా మనకు కంటికి కనిపిస్తుంది, అంత బాగుంది. వెళ్తారా? మొత్తానికైతే నేను కువైట్లో ఈరోజు మంచి ప్లేస్కి అయితే వచ్చాను, మంచి ప్లేస్ చూశాను ఈరోజు. చాలా సంతోషంగా ఉంది. లైఫ్లో ఇలాంటి స్టేడియం నేను చూస్తానో లేదో కానీ ఈ కోవిడ్కి రావడం వల్ల ఇలాంటి అవకాశం నాకైతే వచ్చింది. ఇదైతే మంచి సంతోషమైన విషయం నాకైతే. ఇక్కడ ఆడిన కప్పులు ఉంటాయి కదా, వాళ్ళు గెలిచినాటి, అవి అయితే మ్యూజియంలో ఇక్కడే పెట్టినారంట. అవి అయితే చూపిస్తాను, చూడండి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఈ స్టేడియంలో, ఇప్పుడు మీరు చూశారు కదా, ఈ స్టేడియంలో ఆడినట్టు ఇవన్నీ. వాళ్ళు కప్పు గెలుస్తారు కదా, అవి ఇక్కడే పెడతారంట. ఎన్నో దేశాలతో ఆడి గెలిచిన కప్పులు ఇవి. ప్రతి ఇయర్ కూడా ఉంది ఇక్కడ. కొన్ని అరబ్బీలో ఉన్నాయి. 2001 ఇది వచ్చి అరబ్బీలో ఉంది. అప్పుడు గెలిచిన కప్పులు ఇవన్నీ. అప్పుడు మనం కోవిడ్ కూడా వచ్చి ఉండము. మొత్తము ఇక్కడ ఎప్పుడెప్పుడు గెలిచింది అంతా ఇయర్ అంతా రాసింది. ఇవి అయితే అరబ్బీలో ఉన్నాయి, కానీ కొన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇదైతే చాలా పెద్దది, ఎడల్పుగా. ఇది వచ్చి 1900, అది అరబ్బీ, లాస్ట్లో ఏదో అర్థం కావట్లేదు. ఇది చూడండి, 2001, 2000 సంవత్సరం, అంటే ఆ మధ్యలో వచ్చింది ఇది. ఇది కూడా 2001, 2000 సంవత్సరము. అంటే దాదాపు 20 సంవత్సరాలు, 24 సంవత్సరాలు ఈ కప్పు. అప్పుడు మనము కొంచెం చిన్నపిల్లలుగానే ఉంటాము. 2000 సంవత్సరం అప్పుడు వచ్చిన కప్పులు ఇవన్నీ. అప్పుడు గెలిచినాటి ఇల్లు ఎన్నో దేశాలతో ఆడి గెలిచుంటారు కదా, అవన్నీ గెలిచిన తర్వాత అన్నీ ఇక్కడే పెట్టారు ఇల్లు. ఎక్కడైనా మ్యాచ్ కానీ ఏదైనా కానీ గేమ్ గెలిస్తే కప్పులు వస్తే అవి వచ్చి ఆ స్టేడియంలోనే పెడతారంట. డిఫరెంట్గా చాలా బాగున్నాయి కప్పులు. ఈయనైతే రాజు. ఇదంతా ఆఫీసు, అంటే ఈ స్టేడియానికి సంబంధించిన ఆఫీస్ అన్నమాట. ఇవన్నీ మొత్తం ఇవే, ఇవన్నీ గెలిచినాటే. ఇది బయట స్టేడియం, అది లోపల. చిన్నపిల్లలకు ట్రైనింగ్ ఇచ్చేది చూడండి. ఇప్పుడు ఆ కోచ్ అనేది, ఆ కెప్టెన్ అనేది ఎంత ఎమోషనల్గా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. నాకైతే పక్కనైతే నేను మరి ఇంత
اوكي الحين اوكي روح روح بس العب لك العب لك العب لك غير చూశారు కదా పెద్ద ఆయన ఎంత టెన్షన్ పడుతున్నాడు, ఎంత ఎమోషనల్గా ఉన్నాడో. ఆ ఆడే టీం మొత్తం ఆయన మీద ఆధారపడి ఉంటుంది. ఆడే వాళ్ళకన్నా ఈయన చాలా టెన్షన్ పడుతున్నాడు. అంటే కోచ్ అంటే టెన్షన్ ఆ మాదిరి ఉంటుందేమో మరి. నేనైతే డైరెక్ట్గా చూసినాను. వీడియో చూస్తున్న తెలుగు వాళ్ళందరూ మన రాజంపేట విశ్వనాథ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ ముందుకు ఇలాంటి మంచి మంచి వీడియోలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.